Good morning, students. Today we are going to discuss about the concept of classification. Yesterday we have discussed about the editing part. After collection of data, if it is necessary, we can edit the data. That is, sometimes we may get unnecessary information. Then we can remove it. Now, the next one is classification. What is classification? Now we got a bulk of data. Maximum data దానికి వచ్చేసింది మన చేతిలో ఉంది. మనం దాన్ని ఏం చేస్తాం ఫస్ట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ డేటా మొత్తం చేతికి వచ్చింది అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు డివైడ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు కాలేజ్ తీసుకుందాం. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళు. దీన్ని మనం ఏం చేస్తాం? ఫస్ట్ గ్రూప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఈసి, సిఈసి, ఎంఈసి ప్లస్ సిఏ, సిఈసి ప్లస్ సిఏ, లైక్ దట్ మనం ఏం చేస్తాం? గ్రూప్స్ డివైడ్ చేసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాము? ఎంఈసిలో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, ఇలా మనం ఫర్దర్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. దేర్ఫోర్ classification means division of entire group into subdivided groups or related subgroups. మనం ఏం చేస్తాం? ఆ టోటల్ ఎంటైర్ గ్రూప్ ని సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తే దాన్ని మనము క్లాసిఫికేషన్ అంటాం. therefore classification means division of entire group into subgroups is called classification. ఇది చేయకపోతే నెక్స్ట్ మనం టేబులేట్ చేయలేము డేటాని. అంటే క్లాసిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సో కలెక్షన్ పార్ట్ ఓవర్, అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు, క్వాలిటేటివ్ కావచ్చు, క్వాంటిటేటివ్ కావచ్చు, ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత వేరియస్ మెథడ్స్ అప్లై చేసి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాను ఏం చేయాలి? మనము ఇమ్మీడియట్ గా క్లాసిఫై చేసుకోవాలి. ఇప్పుడు క్లాసిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. డైకోటమాస్, మ్యానిఫోల్డ్, దీన్నే మనం మల్టీ అంటాం. డై మీన్స్ టూ, డైకోటమాస్ క్లాసిఫికేషన్, మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం పాపులేషన్ తీసుకుందాం. ఒకవేళ మనకు పాపులేషన్ లో మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది అంతవరకే డేటా కావాలనుకోండి, సింపుల్ గా మనము 2 సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. అదే విధంగా ఒక క్లాస్ రూమ్ లో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది మాత్రమే డివైడ్ చేసాం అనుకోండి, 2 సబ్ గ్రూప్స్ అయినాయి. లైక్ దట్ కొంత డేటాని మనము ఓన్లీ 2 సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తే, చూడండి, క్లాసిఫై చేసేటప్పుడు డేటాని బేస్ చేసుకొని, మన ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకొని 2 సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేసాం అనుకోండి, దాన్ని డైకోటమాస్ క్లాసిఫికేషన్ అంటారు. వెన్ఎవర్ we divide the entire group into only 2 subgroups, it is called dichotomous classification. The second one is manifold, multi. Whenever we divide the entire data into more than 2 subgroups, more than 2 అన్నాం. ఒకసారి ఎగ్జామినేషన్ లో మోర్ దాన్ 1 అన్నాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కారణం ఏమంటే ఇక్కడ మనం ఏం చెప్తాం డెఫినేషన్ లో?
మోర్ దాన్ 2 సబ్ గ్రూప్స్ అంటే manifold అన్నాం. వాట్ అబౌట్ మోర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1 అన్నాం. See, if it is equal to 2, then it is called dichotomous. మోర్ దాన్ 1 అన్నప్పుడు 2, 3, 4 ఎంతైనా కావచ్చు, పర్టికులర్ గా 2 అయితేనే డైకోటమస్ క్లాసిఫికేషన్. కాబట్టి మోర్ దాన్ 1 కూడా ఏం టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్? manifold క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. If we divide the population into only 2 subgroups, that is male and female, then it is called dichotomous classification. If we divide the population into male, female, male lo malla literate, illiterate, again female lo literate, illiterate, దీంట్లో మళ్ళా మ్యారీడ్, అన్మ్యారీడ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఇలా మనం ఫర్దర్ గా డివైడ్ చేసుకొని పోతే మోర్ దాన్ 2 అవుతుంది. కాబట్టి దాన్ని ఏం క్లాసిఫికేషన్ అంటాము? manifold క్లాసిఫికేషన్. అర్థమైందనుకుంటాం. క్లాసిఫికేషన్ మీన్స్ డివిజన్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఇంటూ 2 or more subgroups, then it is called classification. Classification is broadly divided into 2 types: dichotomous classification, manifold classification. Dichotomous means whenever we divide the entire group into only 2 subgroups, it is called dichotomous classification. Whenever we divide the entire group into more than 2 subgroups, it is called manifold classification. Right? Now, there are various types of classification. So, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థియరిటికల్ ఆస్పెక్ట్ వైజ్ పోయినప్పుడు మనకు బిట్స్ ఎక్కువ థియరీలు ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో థియరీ క్వశ్చన్స్ కూడా అన్నీ వస్తున్నాయి ఎగ్జామినేషన్. కాబట్టి మనం థియరిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు క్లాసిఫికేషన్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూద్దాం. జియోగ్రాఫికల్, క్రోనలాజికల్, మూడోది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, నాలుగోది conditional classification. These are the various types of classification. Number 1 is geographical classification. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యింది. మనకు బార్డర్స్ ఉంటాయి. ఇక్కడ దాకా ఆంధ్ర, అటుపక్క తెలంగాణ, అటుపక్క తమిళనాడు అనేది మనకు బార్డర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు కొన్ని ఏరియాస్ లో బ్లాక్ సాయిల్ ఉంటుంది. కల్టివేషన్ పరంగా తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ లో పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ లో బ్లాక్ సాయిల్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో రెడ్ సాయిల్ ఉంటాయి. ఇప్పుడు మనము టైప్ ఆఫ్ క్రాపింగ్ కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? టైప్ ఆఫ్ సాయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రీజియన్, ఈ రీజియన్ లో బ్లాక్ సాయిల్ ఉంది కాబట్టి we can produce cotton. If in certain region there is red soil, we can produce sugarcane, paddy, etc., wheat, etc. అంటే ద టైప్ ఆఫ్ క్రాప్ దేనిపైన డిపెండ్ అన్నది? ఏరియా పైన డిపెండ్. ఈ ఏరియాలో రెడ్ సాయిల్ ఉంది, ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్ ఉంది అంటే జియోగ్రాఫికల్ అంటాం. ద క్లాసిఫికేషన్ ఈస్ డన్ on the basis of area or location, then it is called geographical or spatial అంటాం. రెండు ఒకటేమా, అది ఏదైనా అడగచ్చు ఎగ్జామినేషన్ లో, ఏదైనా. సో స్పేషియల్ క్లాసిఫికేషన్ అన్నా జియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ అన్నా ఇట్ ఈస్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా, లొకేషన్, రీజియన్, ఏదైనా అడగచ్చు. రైట్. సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? chronological classification. So most important one. See, if we collect the data regarding the production for 10 years, అది అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా సరే,
ఒక 10 years డేటా రాయండి మీకే చెప్తే మీరు ఎలా రాస్తారు? ఫస్ట్ కాలంలో ఇయర్ రాస్తారు, దాని పక్కన కాలంలో ప్రొడక్షన్ అని రాస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పాలి మీరు. ఇయర్ 1991, 92, 93 అండ్ సో ఆన్ 2000 అని రాశాం. పక్కన ప్రొడక్షన్ రాస్తాం, ఎంత 128, 136, 142 అండ్ సో ఆన్ రాస్తాం. హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, ద ఇయర్ ఈజ్ ఇన్ సిరీస్. 91, 92, 93 ఇలా సిరీస్ గా ఉండేది ఇయర్ ఉంది. సేల్స్ కానీ ప్రొడక్షన్ కానీ సిరీస్ గా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఇయర్ లో మనకు ఉంటున్న వేరియేషన్స్ అది ఎప్పుడు అసెండింగ్ లోనో డిసెండింగ్ లో రాసుకోవచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ వి టేక్ ద డేటా విత్ ఇన్ 1 year, వి రైట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ సో ఆన్ డిసెంబర్, అది కూడా సిరీస్ గా ఉంటుంది. అంతేకాని జనవరి రాసి, మార్చ్ రాసి, అక్టోబర్ రాసి, డిసెంబర్ రాసి జిగ్జాగ్ గా రాయాం కదా. అంటే దాని మీనింగ్ ఏమి? డేటాని ఎప్పుడు కూడా డివైడ్ చేసి ఆన్ ది బేస్ ఆఫ్ టైం. ఫస్ట్ కాలంలో ఇయర్ ఉందనుకోండి, ఇయర్ సిరీస్ గా ఉంటాయి. మంత్స్ అనుకోండి, మంత్ సిరీస్ గా ఉంటుంది. సండే మండే రాసుకుంటే సండే మండే ట్యూస్డే రాస్తున్నా కానీ సండే సాటర్డే మండే వెన్స్డే అని రాయాము కదా. కాబట్టి దీన్ని సిరీస్ అంటాం. అందుకే ఇక్కడ ఏం రాశారు? క్రోనలాజికల్ మీన్స్ ఏదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అనేది మీనింగ్. therefore chronological classification is done on the basis of time. It is based on time. టైం ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తే దాన్ని క్రోనలాజికల్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఉంది, టైం సిరీస్. ఇంకొక నేమ్ ఉంది దీనికి, టెంపోరల్. టెంపోరల్ క్లాసిఫికేషన్ అంటాం. సో చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్పింది. ఇప్పుడు ఆప్షన్స్ లో అన్ని అడిగేస్తాడు, ఆల్ దీస్ అంటాడు. అప్పుడు మీరు చూసిందే క్రోనలాజికల్ అంటే టైమే కదా అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడం చేయకూడదు. ఇక్కడ థియరీ ఎలా ఉంటుందంటే వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు 100% ట్రై చేస్తాడు సిఏ ఇన్స్టిట్యూట్ వాడు. మనం ఎప్పుడైతే బేసిక్స్ బాగా నేర్చుకుంటామో మనం మిస్టేక్స్ రెడ్యూస్ చేయొచ్చు. అంటే వీ కెన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎలా అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. విచ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ టైం అంటారు. క్రోనాలజికల్ క్లాసిఫికేషన్ అన్నా, టైం సిరీస్ క్లాసిఫికేషన్ అన్నా, టెంపోరల్ క్లాసిఫికేషన్ అన్నా ఒకటే. ద క్లాసిఫికేషన్ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం ఈజ్ కాల్డ్ క్రోనలాజికల్. అందుకే దాన్ని టైం సిరీస్ అన్నారు. మూడోది ఏముందమ్మా? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఇది ఈజీగా మనము అనలైజ్ చేయొచ్చు. క్వాలిటేటివ్, ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్తాం, ఒక రైస్ తీసుకోవాలని వెళ్తాం మార్కెట్కి. వెళ్ళిందే వాడు ఒక 3 bags లో డిఫరెంట్ రైస్ పెట్టి ఆ 3 bags రైస్ కి 3 different ప్రైజెస్ పెడతారు, డిస్ప్లే చేస్తారు. సార్ ఈ రైస్ మీకు 40 రూపాయలు పడుతుంది, ఆ పక్కన రైస్ మీకు 70 రూపాయలు పడుతుంది కేజీ, దాని పక్కన 30 రూపాయలు పడుతుంది అన్న. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ కానీ షాప్ కీపరు దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై రైస్ ని? క్వాలిటీ. మార్కెట్కి వెళ్తాం, మార్కెట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిందే వెజిటబుల్స్ దింపుతారు. బాగా మంచి క్వాలిటీ ఉన్న వాటిని సపరేట్ చేసుకుంటారు, క్లాసిఫికేషన్. మీడియం క్వాలిటీ ఉన్న ఒక చోట పెడతారు. బాగా కుళ్ళిపోయిన వాళ్ళు అయితే పనికిరాని ఎత్తుకొని పోయి ఆవులకో దేనికో వేసేస్తారు, అంటే దాన్ని అమ్మరు. లేదా ఈవినింగ్ టైంలో వెళ్ళినాం అనుకోండి, మిగిలిపోయినంతా ఉంటాయి, తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ప్రైజ్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ క్వాలిటీ. అంటే క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ ప్రతి ఒక్కరూ సమాజంలో చేస్తూనే ఉంటారు. ఈవెన్ మనం డ్రెస్సుల విషయంలో తీసుకున్నా కూడా మంచి డ్రెస్సులు కొన్ని పెట్టుకొని ఓకే ఇది అకేషనల్ గా మ్యారేజ్కో ఫంక్షన్లకో వేసుకుందామని చెప్పి బీరోలో సపరేట్గా పెడతాం. అదేవిధంగా డైలీ రెగ్యులర్ యూస్ కొన్ని బట్టలు పెట్టుంటాం. అంటే దానికి అర్థమేమి? వీఆర్ డివైడింగ్ అవర్ క్లాత్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. ఓకే ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే ఏం చేస్తున్నాం మనము? క్వాలిటీని బేస్ చేసుకోండి. సో whenever we divide or classify the data on the basis of quality, it is called qualitative classification. సాధారణంగా మనము కొన్ని కాలేజీలో చూస్తూ ఉంటాం, మనం పేర్లు వదిలేండి, మార్క్స్ బేస్ చేసుకొని సెక్షన్స్ డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఇచ్చింది అనుకోండి, 10 పాయింట్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఒక సెక్షన్ లో కూర్చోబెట్టడం, 6 పాయింట్స్ ఇచ్చిన ఒక సెక్షన్ లో కూర్చోబెట్టడం. ఇప్పుడు వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసిన సెక్షన్స్ ని
మార్క్స్ బేస్ చేసుకోండి. ఇట్ ఈస్ క్వాంటిటేటివ్. Therefore, whenever we classify the data on the basis of quantity, then it is called quantitative classification. Fourth one is conditional classification. ఇది సాధారణంగా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ 100 పోస్ట్ రిలీజ్ చేసింది అనుకోండి, నోటిఫికేషన్ ఇచ్చింది జాబ్స్. ఆ 100 పోస్ట్ వాళ్ళు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ దేన్ని బేస్ చేసుకొని, మన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మన రాజ్యాంగం ప్రకారం ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు కేటాయించాలి. కండిషన్ 33% ఆఫ్ రిజర్వేషన్ గోస్ టు ఉమెన్. ఓకే, 100 పోస్టులు ఉన్నాయి, 33 పోస్టులు ఎత్తుకొని పోయేసి ఉమెన్ కోటాకి ఇచ్చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ, దాని తర్వాత ఎన్సీసీ కోటా, ఎన్ఎస్ఎస్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఒకటి, దాని తర్వాత మన ఆర్మీ వాళ్ళకి సంబంధించింది ఒకటి, ఇలా అన్ని డివైడ్ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు ఓసీకి ఒక 10, ఎస్సీ ఎస్టీకి ఒక 15, 33 సీట్లు ఉమెన్కి. ఇలా దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు? వాళ్ళు క్లాసిఫై చేస్తున్నారు కండిషన్ ని బేస్ చేసుకొని. Therefore, the classification is done on the basis of certain condition. Then it is called conditional classification. ఓకేనా? రైట్, మళ్ళా ఫస్ట్ నుంచి ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకున్నాం. క్లాసిఫికేషన్ మీన్స్ division of entire group into 2 or more subgroups. Then classification is broadly divided into 2 types. One is dichotomous classification, another is manifold classification. Whenever we divide the entire group into only 2 subgroups, it is called dichotomous. More than 2 subgroups is called manifold or multi. Again, we got different types of classification. Geographical or spatial classification is done on the basis of area, location, region, etc. If the classification is done on the basis of time, it is called chronological, time series, or temporal classification. On the basis of quality, it is called qualitative classification. On the basis of quantity, it is called quantitative classification. On the basis of condition, then it is called conditional classification. This is regarding classification of data. Right? ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారా, మనం ఒక మెథడాలజీని ఫాలో అవుతున్నాం. క్లాస్ చూడండి, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? డేటా అన్నాం. ఆ డేటా ఎన్ని టైప్స్ అని చెప్పాము? క్వాలిటేటివ్ అన్నాము, క్వాంటిటేటివ్ అన్నాం. వెదర్ ఇట్ ఈస్ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్, దట్ మస్ట్ బి కరెక్టెడ్. అది కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ స్టెప్ లో అది ప్రైమరీనా సెకండరీనా? రెండు ఉన్నాయి మనకు, ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది. ఇప్పుడు మనకు డేటా అవైలబిలిటీలో ఉంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు గో టు కలెక్ట్ ద ప్రైమరీ డేటా. If it is published in newspaper, simply we can buy a newspaper and we will get the information. అప్పుడు ప్రైమరీ డేటా ఎందుకు? ఇప్పుడు నన్ను ఎవరన్నా వచ్చి పాపులేషన్ ఎంత ఇండియాలో అంటే నేను బ్యాగ్ వేసుకుని పరిగెత్తా వెళ్ళి రోజంతా కాదు కదా, 10 ఏళ్ళు నేను చేసినా కూడా నేను చేయలేను. అదే నెట్ లో సెర్చ్ చేస్తాను. అంటే డేటా అవైలబిలిటీలో ఉంటే మనం ఏది వాడతాము? సెకండరీ వాడతాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే మనం స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎక్కువ టైం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ గెట్ మోర్ డేటా. అవైలబిలిటీలో లేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రైమరీ డేటా పోవాలి. అందుకే ఎవరైనా కూడా మ్యాక్సిమం రీసెర్చర్, ఎస్పెషల్లీ రీసెర్చర్ may prefer to collect secondary data. Maximum number of research అంతా సెకండరీ డేటా పైన జరుగుతుంది. కారణం ఏమంటే అవైలబిలిటీ ఉంటుంది, రిస్క్ ఉండదు. ఈ అడ్వాంటేజ్ తీసుకొని సెకండ్ డేటాను వాడతారు రీసెర్చర్స్ అంతా రీసెర్చ్ చేసేటప్పుడు. అన్ని సందర్భాల్లో మనకు సెకండరీ దొరకదు. సమ్ టైమ్స్ we must go through the collection of primary data. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు నిన్న నేను? సెన్సస్ సర్వే. పాపులేషన్ ఎంత ఉందంటే ఆవరేజ్ రాసుకొని పోవడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా ఆఫ్ ఫ్రెష్. కాబట్టి దాన్ని మనం ప్రైమరీ డేటా అన్నాం. దాని తర్వాత ఏం చెప్పుకున్నాము? సోర్సెస్ చెప్పుకున్నాము, మెథడ్స్ చెప్పుకున్నాం. డేటా చేతికి వచ్చింది. ఆ డేటాలో మనకు అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేయాలి? ఎడిట్ చేసుకుంటాం, లేకపోతే అట్లే వాడేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం మనము? క్లాసిఫికేట్ చేసుకోవాలి. క్లాసిఫై చేసుకొని అది డైకోటమాసా, మానిఫోల్డా, అదంతా డిపెండింగ్ అపాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ.
మనకు ఆబ్జెక్టివ్ లో ఏమన్నా దాన్ని బేస్ చేసుకునే ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు క్లాసిఫై చేసుకుంటున్నాం, అది జియోగ్రాఫికల్ అయితే ఏరియాని బేస్ చేసుకొని, క్రోనాలజికల్ అంటే టైంని బేస్ చేసుకొని, క్వాలిటీని బేస్ చేసుకొని, క్వాంటిటీని బేస్ చేసుకొని, కండిషన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకున్నాం. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి? డేటాని ప్రజెంట్ చేయాలి. చూడండి, మీరు న్యూస్ పేపర్ తీసుకునిందే టెక్స్ట్ పారాగ్రాఫ్లుగా ఉంటుంది. కొన్ని విషయాల్ని మనము టేబుల్లో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక పారాగ్రాఫ్ చదవడము చాలా కష్టం. ఒక టేబుల్లో ప్రజెంట్ చేస్తాం అనుకోండి, ఈజీగా మనకు కావాల్సిన డేటాని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎవ్రీ ఎకానమీ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్టార్స్. ప్రైమరీ సెక్టార్ ఉంటుంది, మనకు సెకండరీ సెక్టార్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్, టెర్షరీ సెక్టార్ ఉంటుంది. ప్రైమరీ సెక్టార్లో జీడిపి ఎంత వస్తుంది ఇండియాకి, సెకండరీ సెక్టార్లో నుంచి మనకి ఇండియాకి ఎంత జీడిపి వస్తూ ఉంది, టెర్షరీ సెక్టార్లో ఎంత వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎత్తుకొని పోయి ఒక డెవలప్డ్ కంట్రీతో కంపేర్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం చూడండి, వాట్ ఈస్ దిస్? పై డయాగ్రామ్. ఒక సర్కిల్లో మనం మూడింటిని చూపించాం. ఇదిగోండి, ఇప్పుడు ఇండియా ఇది. ప్రైమరీ సెక్టార్లో మనకు వచ్చే జీడిపి ఒక 27% వస్తాం, ఒక 17% దీంట్లో వస్తాను, రిమైనింగ్ అంతా 58% దీంట్లో వస్తాను జీడిపి ఆరిజినేషన్. ఇప్పుడు అదే మీరు డెవలప్డ్ కంట్రీస్ తీసాం అనుకోండి, ప్రైమరీ సెక్టార్ దీంట్లో ఇంత వస్తుంది జీడిపి, సెకండరీ ఇంత వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇండియాలో ప్రైమరీ సెక్టార్లో మనకు వచ్చే జీడిపి తక్కువ, వెరీ లెస్ ఇన్ సెకండరీ సెక్టార్, లార్జ్ ప్రపోర్షన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ టెర్షరీ సెక్టార్. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీ సెక్టార్లోనే వాళ్ళకి ఎక్కువ జీడిపి వస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతుందా? వీఆర్ కంపేరింగ్ 2 ఎకానమీ విత్ ద హెల్ప్ ఆఫ్ పై డయాగ్రామ్. ఇప్పుడు మనం సింపుల్ గా మన ప్రజెంటేషన్ ఎంత అడ్వాంటేజ్ చూడండి. మనం కాలేజీలో ఉన్నాం, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆడైపోయింది, బ్యాటింగ్ అయిపోయింది. మనం ఈవినింగ్ వెళ్తాం, ఒక 4 o'clock ఆ టైంలో పోతాము, మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇండియా ఇది సిచ్యువేషన్, దీస్ ఆర్ ద వికెట్స్. ఇదేంటిది? ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయిపోయింది, ఒక 320 కొట్టినారు స్కోర్ వాళ్ళ వన్డేలో. వాళ్ళు 320 కొట్టారు, మనం చేసింగ్. మనం సాయంత్రం 4 గంటలకు ఆదరాబాద్రాకి ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చుంటాం. ఇది సిచ్యువేషన్. ఆ టైంలో మ్యాచ్ బ్రేక్ ఇచ్చుంటారు, ఈ గ్రాఫ్ చూపిస్తూ ఉంటారు మీకు. ఇది పొజిషన్. ఏమనుకుంటారు మీరు చెప్పండి? మ్యాచ్ ఏం అవ్వచ్చు? 100% లేదు ఇక్కడ. ఏం అవ్వచ్చు? వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ కొడుతున్నాము, 3 వికెట్లే పన్నాయి కాబట్టి గెలవచ్చు. ప్రెడిక్షన్, నాట్ 100% షూర్. ప్రెడిక్షన్. ఇదేమిది? లైన్ గ్రాఫ్. మనకి ఇప్పటిదాకా జరిగింది ఏమీ తెలియదు, మనం చూడలేదు. వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది, మన బ్యాటింగ్ జరుగుతూ ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుందంటే దీని ప్రతి చెప్తాం మనం, ఓకే లైన్ అప్వర్డ్ డైరెక్షన్ లో కనబడుతుంది కాబట్టి గెలవచ్చు అని. ఒకవేళ కనుక లైన్ ఇలా ఉందనుకోండి, మనమే మ్యాచ్ టీవీ ఆఫ్ చేసి ఓడిపోతులేదు, ఇంకేం అయిపోయింది మ్యాచ్ అని వదిలేస్తాం. ఇదేంటిది? లైన్ గ్రాఫ్. ఇక్కడ ఒక ఇల్లిటరేట్ కూడా దీన్ని చూసింది అర్థం చేసుకుంటాడు ఏం జరుగుతా ఉందని చెప్పి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక లైన్ గీస్తాను ఇలా, ఒక కంపెనీ యొక్క సేల్స్
ఇలా ఉందని చెప్పి ఒక లైన్ తీసి వదిలేసాం అనుకోండి, ఇల్లిటరేట్ కూడా ఒక రఫ్ ఐడియా వస్తుంది. దేని గురించి? ఈ సేల్స్ పెరుగుతా ఉంది అంతే. ఎంత పెరిగింది, ఏ ప్రపోర్షన్ లో పెరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, వాడికి ప్రాఫిట్ లాస్, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్, ఇవన్నీ వాడికి అవసరం లేదు. సేల్స్ పెరిగింది, ఒక మినిమం ఐడియా, రఫ్ ఐడియా మనకు వచ్చేస్తుంది ఈ గ్రాఫ్ లో నుంచి. ఇప్పుడు చెప్పండి, డేటాని కలెక్ట్ చేయడం ఎంత కష్టమో దాన్ని సూటబుల్ ఫామ్ లో మనం ప్రజెంట్ చేయడం కూడా అంతే కష్టం. ఏ ఫామ్ లో మనం ప్రజెంట్ చేస్తే రీడర్ అంటే ఆడియన్స్ కాదు ఇక్కడ లెక్క, రీడర్ అంటే చదివే వాళ్ళందరూ, రీడర్స్ కి రీచ్ అవ్వాలి. రీడర్ అనేవాడు ఇక్కడ కొంతమంది లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి. దట్ ఈస్ వై the main aim of every statistician is the produced data or the presented data must be reached by a layman. Layman, sagatu vyakti, who doesn't have statistical knowledge. ఒక సగటు వ్యక్తి కూడా రీచ్ అయితేనే ఒక స్టాటిస్టిషియన్ సక్సెస్ వచ్చినట్టు లెక్క. ఊరికే డేటాను కలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి ప్రజెంట్ చేసేసి అది ఎంతమందికి రీచ్ అయిందో తెలియకుండా ఉంటే వేస్ట్. కాబట్టి ఎవ్రీ స్టాటిస్టిషియన్ ఏం ఆలోచిస్తాడు, మనం ప్రజెంట్ చేసే డేటా అందరికీ రీచ్ అవ్వాలి. వాళ్ళు లిటరేట్సా, ఇల్లిటరేట్సా, హైలీ క్వాలిఫైడా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రీచ్ అవ్వాలి. అంటే మనము సూటబుల్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, సూటబుల్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనం ప్రజెంట్ చేయాలి. The main aim of statistician is to reach the concept by everyone. ఓకేనా? ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ అన్నాం. ఎలా ప్రజెంట్ చేయొచ్చు? ఇప్పుడు ఫస్ట్ మెథడ్ వచ్చి టెక్స్చువల్. జనరలీ మినిమం డేటా, కొద్దిగా డేటాని మనము టెక్స్ట్ ఫామ్ లో అంటే పారాగ్రాఫ్ టైప్ లో ప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2011 is 121 crores and death rate has been declined due to improved medical facilities etc. అని చెప్పి రాస్తూ ఒక 2-3 డేటాను ప్రజెంట్ చేసినాం అనుకోండి, దాన్ని టెక్స్చువల్ ఫామ్ లో ప్రజెంట్ చేయొచ్చు. ఒకే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏం టెక్స్చువల్ ఫామ్ అంటే, టెక్స్చువల్ ప్రెజెంటేషన్ లో ఇల్లిటరేట్ కి రీచ్ కాదు, వాళ్ళు చదవలేరు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎంత ఇల్లిటరేట్ అయినా కూడా నెంబర్స్ వస్తాయి వాళ్ళకి, నెంబర్స్ తెలుసు వాళ్ళకి. అదే మీరు ఒక టేబుల్ వేసి దాంట్లో మీరు ప్రజెంట్ చేస్తే ఆ హెడ్డింగ్స్ లో ఉండేది వాడికి అర్థమైతే చాలు, మీకు దగ్గర డేటా నెంబర్లు అన్ని చదివేస్తారు. Therefore, the main disadvantage of textual form of presentation of data is it cannot reach an illiterate. Therefore, the second method is important. Textual form అంటే సింపుల్ గా ఏం రాయాలి మనము? The presentation of data in the form of text is called textual presentation of data. Textual ఆ తర్వాత మనకు బెస్ట్ మెథడ్ ఉంటుంది. Tabular form. One of the best methods to present the data is called tabular method. ఈ tabulation అంటే ఏమో ఈరోజు తెలుసుకుందాం.
జస్ట్ ఒక ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక టేబుల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ టేబుల్ అన్నా వేసుకోవచ్చు. మీరు ఇప్పటిదాకా మీరు 10th క్లాస్ వరకు మీ టెక్స్ట్ బుక్స్లలో సోషల్లో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా టేబుల్ వస్తుంది. జనరల్గా ఏమనుకుంటారు, ఓకే టేబుల్ అంటే టేబుల్, దాన్ని నేర్చుకోవడం వెళ్ళిపోవడం. ఈ రోజు మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే ఒక టేబుల్లో ఏముంటాయి, వాటి ఎలిమెంట్స్ ఏవి, ఒక టేబుల్కు ఉండే వాల్యూ ఈరోజు తెలుస్తుంది మీకు. చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ టేబులేషన్? అరేంజ్మెంట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఈ కాలమ్స్ లో కూడా సబ్ డివిజన్ ఉండొచ్చా, ఉండకూడదా? ఇక్కడ ఏదో హెడ్డింగ్ రాస్తాము, దాని కింద ఇక్కడ మళ్ళా రాస్తాం సబ్ డివిజన్. ఇది కాలం, ఇది సబ్ కాలం, ఇది కాలం, ఇది రెండు సబ్ కాలమ్స్. దేర్ఫోర్ అరేంజ్మెంట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ టేబుల్ ఆర్ టేబులేషన్. ఊరికే మనం అరేంజ్మెంట్ చేసేస్తే టేబులేషన్ అవ్వదు. దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి అంత ఇంపార్టెంట్ ఎలిమెంటే. చూడండి అన్న, ఇప్పుడు ఒక టేబుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఈ టేబుల్ చదవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టేబుల్ నెంబర్ చూస్తాం. అక్కడ ఏం రాశాను నేను? టేబుల్ నెంబర్ 2.1. మీకు అందరికి ఐడియా వచ్చేసింది. టేబుల్ నెంబర్ 2.1 అంటే మీనింగ్ ఏం తెలుసా? రీడర్ సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ టేబుల్ చూస్తున్నారు. టేబుల్ నంబర్ itself indicates where the researcher is, where the reader is. రీడర్ ఎక్కడున్నాడు? సపోజ్ ఇక్కడ 4.2 రాస్తే మీనింగ్ ఏమి? మనము 4th చాప్టర్ లో సెకండ్ టేబుల్ చదువుతున్నాము. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఒక రీడర్ కన్వీనియన్స్ చూడండి. వాడు ఏ చాప్టర్లో ఉన్నాం మళ్ళీ వెనకాల తిప్పాల్సిన అవసరం లేదు. వాడి టేబుల్ నెంబర్ చూసి ఏ చాప్టర్ వాడు చదువుతున్నాడో వాడికి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. కాబట్టి టేబుల్ నెంబర్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్. రెండోది నాయన, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక టైటిల్ ఉండాలి. టైటిల్ లేకపోయింది అనుకోండి, లోపల ఏముందో మనకి ఏం తెలియదు, అర్థం కాదు. ఇప్పుడు మనము పైన ఏమని రాశాను హెడ్డింగ్? ద ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ ఏపీ అని రాశాం. అంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తం దేనికి సంబంధించింది? ఐరన్ ప్రొడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సినిమా తీస్తారు కదా, ఎవరైనా సినిమా తీసేసి టైటిల్ లేకుండా రిలీజ్ చేస్తారా? ఏదో ఒక టైటిల్ పెడతారు. టైటిల్ ని బేస్ చేసుకొని స్టోరీ ఏమో మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం సినిమాకి వెళ్ళి చూస్తాం అనుకోండి, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు అని టైటిల్ అంటే ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం? స్టోరీని ఎవరో ఎవరికో నచ్చారు, ప్రేమించుకుందాం రా, ఓకే లవ్ దీని గురించి ఉంది. అలా ఒక టైటిల్ ని బేస్ చేసుకొని ఇప్పుడు రక్త చరిత్ర 2 అన్నారు అనుకోండి, దాన్ని మనం లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అంటే రక్త చరిత్ర 2 అంటే ఓకే ఏదో క్రైమ్ స్టోరీ ఇది అంటే టైటిల్ ని బేస్ చేసుకొని లోపల కంటెంట్ ఏముందో అనలైజ్ చేసే కెపాసిటీ ఒక రీడర్కి ఉండాలి. ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ ఏపీ అన్నామంటే దానికి అర్థమేమి? లోపల ఉన్న డేటా మొత్తం దేని రిలేటెడ్? ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ గురించి ఉంటుంది. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ డేటా అది అని అనలైజ్ చేసుకోవచ్చు. therefore suitable title is must for every table. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏమి? టేబుల్ నెంబర్. సెకండ్ ఎలిమెంట్ ఏమి? సూటబుల్ టైటిల్. ఇప్పుడు ఇవన్నీ రోజ్ హెడ్డింగ్స్. ఇవన్నీ చూడండి, చిత్తోడేసి ఎల్లోడేసి కనపడేసి రో హెడ్డింగ్. దీన్ని మనము స్టబ్స్, STUBS స్టబ్స్ అంటాం. స్టబ్స్ ఇండికేట్ రో హెడ్డింగ్. ఇవన్నీ ఏంది? కాలం హెడ్డింగ్. దీన్ని మనము క్యాప్షన్ అంటాం. ఇక్కడ 5 బిట్లు మనకి ఎగ్జామ్లో ఇస్తారు.
ఏదన్నా అడగ చదివిస్తారు. క్యాప్షన్ కాలమ్ హెడ్డింగ్, స్టెప్స్ రో హెడ్డింగ్, టైటిల్, నెక్స్ట్ టేబుల్ నెంబర్. ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఫుట్ నోట్. ఈ రోజు నుంచి మీరు ఎకనామిక్స్ లో కానివ్వండి, అకౌంట్స్ లో కానివ్వండి, ఏ సబ్జెక్ట్ లో ఒక టేబుల్ వచ్చినా నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయో చూసుకోవచ్చు. దెన్ మీకు ఒక సాటిస్ఫాక్షన్, ఎస్ మనం క్లాస్ ఉన్న తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ చేశాము. ఈ ఫుట్ నోట్ ఎంత ఇంపార్టెంటో రీసెర్చ్ చేసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఫుట్ నోట్ రాయక ఆ రీసెర్చ్ ని యాక్సెప్ట్ చేయరు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇది పనికిరాదు రీసెర్చ్ అని చెప్తారు. కారణం ఏమో ఈరోజు మీకు తెలుస్తుంది. ఫుట్ నోట్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏమని రాశాను టైటిల్? ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ ఏపీ అంటే నేను వెళ్ళి ఏపీలో ఉండే అన్ని ఐరన్ ఇండస్ట్రీలో పోయి డేటా అడిగితే ఇస్తారా? కలెక్ట్ చేస్తే దాని ప్రైమరీ డేటా అంటారు. నేను ఎందుకు అంత రిస్క్ తీసుకుంటాను? నేను డైరెక్ట్ గా నెట్ లో సెర్చ్ చేశాను, లేదా యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఏపీ అని దాన్ని తీసుకొని నేను డేటా సెకండ్ డేటా రాసుకున్నాను. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఎక్కడి నుంచి రాశాను దీన్ని? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఏపీ అనే ఒక పెద్ద బుక్ లో నుంచి చూసి ఈ టేబుల్ నేను నా బుక్ లో పెట్టాను అనుకోండి, లేదా మీ క్లాస్ లో చెప్పాను. ఇది నేను ఓన్ గా సంపాదించింది కాదు కదా, సెకండరీ డేటా. మీరు నిజాయితీ పరులుగా ఉండాలి ఈ విషయంలో. నేను నా మెటీరియల్లో, నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్లో ఈ టేబుల్ కనుక నేను ప్రజెంట్ చేస్తే 100% నేను ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక స్టెప్ ఫుట్ నోట్ లో నేను మెన్షన్ చేయాలి. నేను ఏం మెన్షన్ చేస్తానంటే, డేటా కలెక్టెడ్ ఫ్రమ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ 1990-2000. ఇంకా బాగా పేజ్ నంబర్ రాస్తాం. దీన్నే మనము సోర్స్ అంటాం. సోర్స్ ఎక్కడ రాయాలి? ఫుట్ నోట్ లో రాయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సోర్స్ ఎనీ వి మెన్షన్ ఇన్ డాష్ ఫుట్ నోట్. ఫుట్ నోట్ లో సోర్స్ మనము నిజాయితీగా రాయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలలో పాటలు రీమిక్స్ చేస్తున్నారు, లేకపోతే మన పాత పాటలు మళ్ళీ పెడుతున్నారు. ఇప్పుడు శుభలేఖ రాసుకున్నా అని ఒక పాట ఉంది, అది ఎప్పుడో చిరంజీవి సాంగ్. దాన్ని ఇప్పుడు మళ్ళా వాళ్ళ అబ్బాయి పిక్చర్ లో పెట్టాడు. రైట్స్ కొనుక్కోవాలన్నా వద్దా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఆ పాట రాసిన వాడు శ్రీవెన్నెల సీతారామశాస్త్రి. ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఇంకొక హీరోని పెట్టి తీసేటప్పుడు ఆ పాటని వాళ్ళు కాపీ చేసేటప్పుడు రైట్స్ కొనుక్కోవాలి. అందుకే మీరు చూడండి, కంప్యూటర్ ఓపెన్ చేసిందే మైక్రోసాఫ్ట్. కంప్యూటర్ సిఎన్ రాసి దాని రౌండ్ చుట్టుంటారు. కాపీ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ మైక్రోసాఫ్ట్ రాసుకుంటారు. ఎందుకు? ఆ కాపీ రైట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. దానికోసం మనకు WTOలో ట్రిప్స్ ఉంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే కాపీయింగ్ చేసుకోకుండా, డూప్లికేషన్ రాకుండా దానికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ఈ డేటాని నేను యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ లో తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నిజాయితీగా మెన్షన్ చేస్తున్నాను, పేజ్ నెంబర్తో సహా. ఇలా మెన్షన్ చేయాలి. సపోజ్ నేనే కష్టపడి ప్రైమరీ డేటా కలెక్ట్ చేసినా ఏం చేయాలి? సోర్స్ రాయాలి. ప్రైమరీ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇన్ ఏపీ అని మెన్షన్ చేసి తీరాలి. ఎందుకు చెప్తాను అర్థమైంది అనుకుంటా మీరు. ప్రైమరీ డేటా కలెక్ట్ చేసిన, సెకండరీ డేటా కలెక్ట్ చేసిన సోర్స్ లో రాసే తీరాలి. సోర్స్ ఎక్కడ రాయాలి? ఫుట్ నోట్ లో రాయాలి. అంటే ఇది టేబుల్. అంటే ఈ రోజు నుంచి మీరు ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ లో కానివ్వండి, కామర్స్ టెక్స్ట్ బుక్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు చూసుకోవచ్చు. ఒక టేబుల్ ఉంది అంటే ఖచ్చితంగా పైన మనకు టేబుల్ నెంబర్ ఉంటుంది.
సెకండ్ ఎలిమెంట్ ఏముంటుంది, సూటబుల్ టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ని బేస్ చేసుకుని లోపల మొత్తం మనకు ఏం నంబర్స్ ఉండొచ్చు, మ్యాటర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఖచ్చితంగా రోకి ఒక హెడ్డింగ్ ఉంటుంది, కాలంకి ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ డేటాని ఎక్కడ కలెక్ట్ చేశారో అది ఫుట్ నోట్ లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం టేబులేషన్. ఊరికే టేబుల్ అంటే 4 గీతలు గీసేసి అన్ని రాసేస్తే టేబుల్ అనిపించదు. బాగా అబ్జర్వ్ చేయండి. ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అన్నప్పుడు ఐరన్ మెజర్మెంట్ ఉంటుందా లేదా? టన్స్ లో ఉంటాయి కదా. ఇప్పుడు 1000 టన్స్ అనుకోండి, ఇక్కడ నెంబర్ నేను 2 రాసాను అనుకోండి. నేను ఇక్కడ బాక్స్ హెడ్ లో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలన్న దయచేసి. మీరు ఇంక మీరు టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడన్నా కనబడిన, టేబుల్ కనబడితే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. బాగా చూడండి, బాక్స్ హెడ్ లో 1000 టన్స్ అని రాసేస్తాం. దాని మీనింగ్ ఏమి? లోపల ఉన్న నంబర్స్ అన్ని 1000 టన్ లో మెజర్ చేశాము. ఇప్పుడు 2 ఉంది, దీని మీనింగ్ ఏమి? 2000 టన్స్. అంటే ప్రతిసారి మనం 2000 టన్స్ 15,000 టన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం బాక్స్ హెడ్ లో 1000 టన్స్ అని రాజేస్తామంటే ఇక్కడ 15 ఉన్నాయి, 15,000 టన్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటారు ఇవన్నీ మీరు బుక్కుల్లో. సపోజ్ ద డేటా రిగార్డింగ్ ల్యాండ్ అనుకోండి, పైన ఏం రాస్తారు వాడు? ఇన్ హెక్టార్, ఇన్ ఏకర్, ఇలా వాళ్ళు అక్కడ రాస్తా ఉంటారు. ఇక్కడ వాడు 1000 హెక్టార్స్ అంటే ఇక్కడ 2000 హెక్టార్స్. ప్రతిసారి 2000 హెక్టారు, 2 లాక్ హెక్టార్ అని చెప్పి నంబర్లు వేసుకోరు. బాక్స్ హెడ్ లో మెజర్మెంట్ కేజీ కానివ్వండి, సెంటీమీటర్లు కానివ్వండి, కిలోమీటర్లు కానివ్వండి, టన్స్ కానివ్వండి, క్రోర్స్ కానివ్వండి, మీకు అకౌంట్స్ లో ఎప్పుడు వస్తా ఉంటాయి ఇన్ 1000 క్రోర్స్, ఇన్ క్రోర్స్ అని చెప్పి పైన బ్రాకెట్లో పెట్టేస్తారు. అంటే పైన బాక్స్ హెడ్ లో కనుక మనం మెజర్మెంట్ ఇస్తే అది ఎంటైర్ బాడీ ఆఫ్ ద టేబుల్ అంటాం. ఇక్కడ ప్రతి ఒక్క దానికి దాని సంబంధం ఉంటుంది. అర్థమైనా? Therefore, tabulation means arrangement of observation in rows and columns and also subcolumns is called tabulation. So in table particularly we are having 5 elements. Number 1 is table number, which indicates where the researcher is or where the reader is. Reader కానీ ఎక్కడ ఉన్నాడు, ఏ చాప్టర్ లో ఉన్నాడు తెలుస్తుంది. Suitable title will help the reader regarding the topic. మనం ఏ టాపిక్ చదువుతున్నామో సూటబుల్ టైటిల్ బేస్ చేసుకుని ఆ టేబుల్ గురించి వాడికి అర్థమవుతుంది. ప్రతి ఒక్క టేబుల్ కి ఉండే కాలం హెడ్డింగ్స్ ఏమంటాం మనము? క్యాప్షన్. సో కాలం హెడ్డింగ్స్ ఈస్ కాల్డ్ క్యాప్షన్. రో హెడ్డింగ్స్ ఏమంటాం మనము? స్టఫ్. 4 ఎలిమెంట్స్ అయినాయి. 5th ఎలిమెంట్ ఏది? ఫుట్ నోట్. ఈ సోర్స్ ఈస్ దేర్. బై డిఫాల్ట్ we must present the source in footnote. ఫుట్నోట్ లో ఇంకొకటి కూడా ఉన్న అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము చిత్తూరు, నెల్లూరు, కడప అని రాశాం. తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి నేను ఇక్కడ ఒక స్టార్ పెడతాను. కింద ఫుట్నోట్ లో మళ్ళీ మనం ఏం చేస్తాము? స్టార్ ఎందుకు పెట్టానో రాస్తాను నేను. అక్కడ స్టార్ ఉంటుంది, హ్యాష్ ఉంటుంది, అలా కొన్ని మనం సింబల్స్ వాడుతూ ఉంటాం. కంప్యూటర్లో ఉండే సింబల్స్ అంతా ప్లస్ అని, మైనస్ అని, లేకపోతే స్టార్ ఉంటుంది, @ ఉంటుంది. అంటే ఈ సింబల్స్ మనము ఏదో ఒక పర్టికులర్ గా మనం దాన్ని మెన్షన్ చేయడానికి వాడుంటాం టేబుల్లో. ఇప్పుడు నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ కాల్ పెట్టాను. ఎందుకు అంటే నాది చిత్తూరు జిల్లా కాబట్టి నేను దీని గురించి ఏదో చెప్తాను. పర్టికులర్ గా ఈ టేబుల్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి స్టార్ కానీ, హ్యాష్ కానీ, @ కానీ ఈ సింబల్స్ ని కూడా మనం ఎక్కడ రాయాలి? ఫుట్నోట్ లో రాయాలి. ఫుట్నోట్ ప్లే ఎ వైటల్ రోల్. ఎందుకంటే ఇప్పుడు నేను గనక ఒక బుక్ లో నుంచి కాపీ కొట్టి ఒక టేబుల్ పెట్టాను అనుకోండి, ఆ బుక్ ఓనర్ ఖచ్చితంగా నా పైన కేసు వేయచ్చు. కారణం ఏమి? నేను ఫుట్నోట్ రాయకపోతే. అంటే నా టేబుల్ ని, నా సోర్స్ ఆఫ్ డేటాని అతను వాడినాడు, డూప్లికేషన్ కింద లెక్క వస్తుంది కాబట్టి వాళ్ళు కేసు వేస్తారు ఫోరం. అందుకే నేనేం చేయాలి? నిజాయితీగా నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసిన అక్కడ రాస్తాం అనుకోండి, నో ప్రాబ్లం. బట్ ఎవరు రిస్క్ తీసుకు తెలుసుకోలేరు. ఇప్పుడు బుక్స్ రాసే వాళ్ళు కానివ్వండి, ఎవడు కూడా ఒక బుక్ రాస్తున్నాడంటే వాడు ఓన్ గా తీసుకుంటే రాయలేడు. ఎక్కడ నుంచో మినిమం ఏదో ఒక టెక్స్ట్ బుక్ లో నుంచో, ఒక జర్నల్ నుంచో, ఒక మ్యాగజైన్ నుంచో, లేకపోతే ఒక న్యూస్ పేపర్ నుంచో
పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి మనకు రా మెటీరియల్స్ ఉంటాయి. బుక్స్ మీన్ రా మెటీరియల్స్. ఆ బుక్ లో నుంచి రాసినామంటే ఖచ్చితంగా అది ఏ పేజ్ నెంబరు, ఏ సోర్స్ ఏమి, ఆ బుక్ పేరేమి, దాని ఆథర్ ఎవరు, అవన్నీ మనం మెన్షన్ చేస్తే సేఫ్ ప్లస్ డినై. సో ఎప్పుడు కూడా మనము ఒక టేబుల్ని మనం అంత ఈజీగా ఏదో టేబుల్ అంటే ఒక 4 గీతలు ఉంటాయి దాన్ని వాడేసుకోవచ్చు అనుకోవద్దండి. సో ఇన్ని 5 ఎలిమెంట్స్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఎలిమెంట్ కిందకి లెక్క రాగానే ఇది బాడీ అంటాం. ఈ బాడీకి నెంబర్స్ ఉంటాయి. మామూలుగా టెస్ట్ కూడా కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది మనము. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టేబులేషన్, రైట్? సో క్లాసిఫికేషన్. ఆఫ్టర్ క్లాసిఫికేషన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టేబులేషన్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లాసిఫికేషన్ ఈజ్ ద డాష్ స్టెప్ ఫార్ టేబులేషన్. కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు, డౌట్ ఇది. క్లాసిఫికేషన్ ఈజ్ డాష్ స్టెప్ ఫార్ టేబులేషన్ అంటే ఫస్ట్ స్టెప్. అంటే క్లాసిఫికేషన్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, కానీ మీనింగ్ఫుల్ గా మాట్లాడినప్పుడు మనకు డాష్ స్టెప్ అంటే ఏం స్టెప్, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అని అర్థం. సో ఫస్ట్ స్టెప్ క్లాసిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ టేబులేషన్. వితౌట్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేబులేట్ ద డేటా. అయినా ఇప్పుడు మనం పాపులేషన్కి రాస్తాం అనుకోండి. ఇక్కడ పాపులేషన్ రాసినప్పుడు దాంట్లో మేలు ఫిమేల్ రాస్తాం, అవునా? ఏం చేసాం ఇక్కడ? పాపులేషన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్, మేల్ ఫిమేల్, డైకోటమస్ క్లాసిఫికేషన్. కాబట్టి వితౌట్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేబులేట్ ద డేటా. దేర్ఫోర్ క్లాసిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫార్ టేబులేషన్. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. టేబులేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు ప్రజెంట్ ద డేటా. వై? బికాస్ ఇట్ విల్ రీచ్ ద ఇల్లిటరేట్ ఆల్సో. ఇది ఇల్లిటరేట్స్ కూడా రీచ్ అవుతుంది, ఈజీగా అర్థం చేసుకోగలరు. అఫ్ కోర్స్ వాళ్ళ నెంబర్లు చూస్తారు, ఏం జరిగిందో వాళ్ళ ఊహకి ఏదో వస్తుందో అనుకుంటారు. మినిమం అర్థం చేసుకునే కెపాసిటీ టేబుల్లో ఉంది, కానీ ఒక టెక్స్ట్ని పూర్తిగా చదివే కెపాసిటీ ఒక ఇల్లిటరేట్కి ఉండదు. దేర్ఫోర్ టేబులేషన్ ఈజ్ ద బెస్ట్ స్టెప్ టు ప్రజెంట్ ద డేటా. సో ఇప్పుడు మనము ఒక ప్రొసీజర్ చూడండి. కలెక్షన్, ఎడిటింగ్, ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్లో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నాం. టెక్స్చువల్ ఫామ్ అయిపోయింది. సెకండ్ మెథడ్ టేబులేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఆల్టర్నేటివ్ మనకు? డయాగ్రమ్స్, గ్రాఫ్స్. సో డయాగ్రమ్స్ అంటే మనకు అంత సిల్లీగా తీసి పారేయద్దండి. మీరు ఇప్పుడు మామూలుగా మీకు పై డయాగ్రామ్ చిన్నప్పుడు నేర్చుకుంటా ఉంటారు, బార్ డయాగ్రామ్ అని అంటారు, చూసింటారు. ఆ డయాగ్రామ్స్ లో మనకు టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వస్తాయి. 1 డైమెన్షనల్ డయాగ్రామ్, 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్, 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్, పిక్టోగ్రామ్స్, కార్టోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఆ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అయిన తర్వాత graphical presentation. There is a big difference between diagrams and graphs. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత స్టాటిస్టిక్స్ డెఫినేషన్ చెప్తాను. ఆ డెఫినేషన్ చెప్పినప్పుడు మనకు వచ్చే ఒక్కొక్క వర్డ్, ఆ వర్డ్ని మనం అనలైజ్ చేసేసాం. ఇప్పుడు మనం వాడు సింపుల్గా డేటా కలెక్షన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ చెప్పిన అనుకోండి. కలెక్షన్ ఏంటి, ప్రెజెంటేషన్ ఏంటి, అనాలిసిస్ ఏంటి తెలియకుండా ఊరికే ఒక లైన్ నేర్చుకోవడం గొప్ప కాదు. కాబట్టి నేను ఆ పార్ట్ బై పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, బ్రీఫ్ హిస్టరీ ఏంటి, దాన్ని సింగులర్ సెన్స్లో ఎలా డిఫైన్ చేయాలి, ప్లూరల్ సెన్స్లో ఎలా డిఫైన్ చేయాలి, స్టాటిస్టిక్స్ సైన్సా ఆర్ట్సా, ఇవన్నీ తెలియాలంటే ఇది తెలియాలి ఫస్ట్, బేసిక్స్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో we will discuss about the diagrams, right? Thank you.